అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు. ఇందులో ఉన్న విత్తనాల ఉపమానం గురించి గత 2 రోజులుగా త్రోపక నుండి వారు రాతి నెలను విత్తబడిన వాక్యం గురించి ధ్యానం చేస్తూ వచ్చాం కదా. ఈ రోజు మనం ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యాన్ని గురించి, ఇంకా మంచి నెలను విత్తబడిన వాక్యాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ యేసుప్రభువారు 18, 19 వచనాలలో ఈ విధంగా అంటున్నారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు 19వ వచనం. వీరు వాక్యము విందురు కాని ఐహిక విచారములను, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును అని. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఈ లోక సంబంధమైన విచారాలు కాని, ధన వ్యామోహము కాని, ఇతర అపేక్షలు కాని ఎవరి హృదయంలో అయితే ఉంటాయో వారిలో విన్న వాక్యము అణిచివేయబడుతుందని సూటిగా ప్రభు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించే వారికి ఉన్న ప్రత్యేకతే ఆత్మ తిరిగి జన్మించిన అనుభవం. ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంటుంది, కానీ అది యేసుక్రీస్తును కలుసుకున్నప్పుడు మాత్రమే ఆత్మకు లైఫ్ స్టార్ట్ అవుతుంది, అంటే జీవాన్ని పొందుకుంటుంది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం అని మనందరికీ తెలుసు కదా. అలా పాపం చేయగానే మరణించిన స్థితిలోకి వెళ్ళింది ఆత్మే. మొట్టమొదటిగా మరణించింది ఆత్మే. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆత్మ తిరిగి జన్మించకుండా దేవుని దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదు. సో ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారిలో ఆత్మ తిరిగి జన్మిస్తుంది. అయితే ఈ ఆత్మకు ఆహారము దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటే, లేకపోతే ఆత్మ బ్రతకలేదు. అందుకే మనకు వాక్యం కావాలి. ఈ విషయాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసుప్రభువారు చెప్తారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని. అయితే ఒకరి హృదయంలో వాక్యము నిలిచి ఉండాలి అని అంటే ఫస్ట్ ఆల్రెడీ మనలో ఉన్న వాటిని ఖాళీ చేసుకుంటేనే అప్పుడు వాక్యం చేత మనం నింపబడగలం. ఇది మనం సామాన్యంగా చెప్పొచ్చు కదా. ఒక గ్లాస్ ఆల్రెడీ నీళ్లతో నింపబడి ఉంటే దాంట్లో ఇంకేమి కూడా మనం పోయలేం. ఆ నీరు పారబోస్తేనే ఇంకా ఫ్రెష్ వాటర్ ని మనం దాంట్లోకి నింపగలం, లేదా ఏదైనా జ్యూస్ అయినా దాంట్లో పోయగలం. అలాగే మన హృదయం ఆల్రెడీ లోకపు సంగతులతో నింపబడి ఉంటే ఇంకా వాక్యానికి తావుండదు. అవి ఖాళీ చేస్తేనే మన హృదయంలో వాక్యం నిల్చుండే అవకాశం ఉంటది. అంతేకాదు, ఒకసారి నింపబడిన తర్వాత ఈ లోకంలోని విచారాలు, వ్యామోహాలు, అపేక్షలు ఈ వాక్యాన్ని వేరు పారనివ్వవు, అంటే రూట్స్ తీసుకొనివ్వవు. కాబట్టి ఇవన్నీ వచ్చి వాక్యానుసారంగా జీవించనీయకుండా వాక్యాన్ని అణిచివేస్తాయని ప్రభు చెప్తున్నారు. అలా ఈ లోకంలోని ధనాపేక్షలు, వ్యామోహాలు, ఇంకా చింతలు ఇవన్నీ కూడా విన్న వాక్యాన్ని మర్చిపోయేలాగా చేస్తాయి. ఎందుకంటే అవి వచ్చి అణిచేస్తాయి కాబట్టి. మనకు అవసరమైనప్పుడు వాక్యం గుర్తురాదు. ఇంకప్పుడు విన్ని అర్థం చేసుకున్న పెద్ద ప్రయోజనం ఏముంటుంది? ఉదాహరణకు, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయడం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం చెప్తుంటే మనము దాన్ని మర్చిపోయి ఒక్కొక్కసారి చాలా డెస్పరేట్ గా ఉన్నప్పుడు డిమాండింగ్ గా ప్రార్థన చేస్తాం. అదేదో ఆయన దగ్గర నుంచి పొందుకునే అర్హత మనకుంది, కానీ ఆయనే చేయట్లేదు అన్నట్లుగా చాలా డిమాండింగ్ గా ప్రార్థన చేస్తాం. కానీ వాక్యమేమో కృతజ్ఞతాపూర్వకంగా, ప్లీజింగ్ గా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అని రాసింది. ఇంకా మన పౌరస్థితి పరలోకమందున్నది అని వాక్యం చెప్తుంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ వాక్యం గుర్తురా అన్నప్పుడు మనం ఇక్కడే శాశ్వతంగా జీవించబోతున్నాం అన్నట్లుగా బ్రతుకుతాం. వాక్యం గనక అణిచివేయబడితే అవసరానికి, అంటే మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ, ఒక కార్యం మొదలు పెట్టుకునేటప్పుడు కానీ, దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నప్పుడు కానీ మనకు దానికి సంబంధించిన వాక్యము ఏం చెప్తుందో గుర్తు రాక రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం, రాంగ్ డైరెక్షన్ కి వెళ్లిపోతాం. ఉదాహరణకు, ఎవరైనా మనది ఏదైనా దౌర్జన్యంగా తీసుకుంటుంటే మనం తిరగబడతాం. ఎందుకంటే మనకు అప్పుడు వాక్యం గుర్తురాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 40వ వచనంలో ప్రభు అన్నారు కదా, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీని తీసుకుని కోరినడలా వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము అని. ఇంకా వ్యాజ్యమాడుట కన్నా అన్యాయంను సహించటం మేలు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తాం. ఈ విధంగా వాక్యము మన హృదయంలో భద్రం చేసుకోకపోతే ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగు అని. మరి మన హృదయంలో వాక్యము వేరు తన్నకపోతే మనకు త్రోవలో వెలుగుండదు, పాదాలకు దీపము ఉండదు, చీకటిలో నడిచేవారిలాగే ఉంటాం. కాబట్టి మనం వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, నేర్చుకున్న తర్వాత మనల్ని గనుక ఈ లోకపు విషయాలన్నీ ఆక్రమించేసుకున్నాయనుకోండి, అవి వాక్యాన్ని అణిచివేసి మనల్ని నిష్ఫలులుగా, అంటే ఫలించని ఒక చెట్టుగా చేస్తుంది. ఇలా అంటే ఈ వాక్యానుసారంగా ప్రతి వాక్యం చొప్పున ఎలా బ్రతకగలము అని ఎవరైనా అనుకుంటే మనుషులకి ఇది అసాధ్యమే, కాని దేవునికి సమస్తము సాధ్యమేనని వాక్యం చెప్తుంది.
మనం దేవునికి సరెండర్ అయితే చాలు, తన పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని అలా బ్రతికించగలరు. అంత గొప్ప దేవుడు. ఇంకా ఆ తర్వాత 20వ వచనాన్ని చూస్తే మార్కు సువార్త 4:20 వచనంలో, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పెను. మంచి నేల అంటే వాక్యము విని గ్రహించి శ్రమైనా హింసైనా దాన్ని బట్టి అంటే వాక్యాన్ని పట్టే బ్రతకాలని నిర్ణయించుకుని ఈ లోకాశలు చింతలు వీటన్నిటిని తొలగించేసుకుని అవేవి వాక్యాన్ని అణిచివేయనీయకుండా హృదయాన్ని కాపాడుకునేవారే మంచి నేల వంటి వారు. వారిని గురించే మంచి నేలగా వర్ణించారు. మళ్ళీ అందులో కూడా ఎవరి సమర్పణ బట్టి వారు ఫలిస్తారు. కొందరు 30 కొందరు 60 మరికొందరు 100 ఫలిస్తారు. ఎవరు పొందుకునే దాన్ని బట్టి వారు ఫలిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ 4 రకాలైన నేలలలో ఏదో ఒక కేటగిరీకి చెందిన వారై ఉంటారని వాక్యం చెప్తా ఉంది. అంటే త్రోవ పక్కన పడిన విత్తనాలతో సమానంగానో, రాతి నేలను విత్తబడిన వారితో సమానంగానో, ముండ్ల పొదలలో విత్తబడిన వారితో సమానంగానో, లేకపోతే మంచి నేలను విత్తబడిన వారితో సమానంగానో, ఈ 4 కేటగిరీల్లో మనం ఏ కేటగిరీ కిందకు వస్తామో అనేది చూసుకొని సరి చేసుకుంటే మన జీవితం దేవుని రాజ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడు మనం ఫలిస్తాము, దేవుని ఎంతో మహిమపరచగలుగుతాం. అప్పుడు మాత్రమే మనం సృష్టించబడిన కార్యం అంటే ఆయన మహిమ కొరకే మనం సృష్టించబడ్డాం అన్న సంగతి సఫలమవుతుంది. మనం ఆయన మహిమ కొరకే సృష్టించబడ్డాం, అదే మన పర్పస్ కూడా. మరి ఆ ఉద్దేశం నెరవేరాలి అంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా బ్రతకాల్సిందే. ఈ విషయంలో మనల్ని మనం పరీక్షించుకుని మన హృదయం ఎలాగుందో చూసుకుని వాక్యం మన హృదయంలో విత్తబడిన తర్వాత అది ఏం జరుగుతుందో అక్కడ దానికి ఆ వాక్యానికి మనం ఏం చేస్తున్నామో పరీక్షించుకుని ప్రార్థించుకుందామా? మా తండ్రి, మాలో మీ వాక్యాన్ని విత్తినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం లేకుండా మా ఆత్మ బ్రతకలేదని మాకు స్పష్టంగా తెలుసు. కానీ శరీరాన్ని పోషించుకున్నంతగా ఆత్మను పోషించుకోవడానికి శ్రద్ధ చూపం. మా జీవితాల్లో కావలసిన మార్పును మీరు తీసుకురమ్మని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. ఒకవేళ మేము 30 ఫలిస్తున్నామేమో ప్రవ్వా, ఇంకా ఎక్కువగా ఫలించడానికి మాకు సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. బహుగా ఫలించి మీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.